నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఈ రోజు గోల్డెన్ వాస్ 1 మెటల్ డిటెక్టర్ కొన్నిక కస్టమర్ వచ్చారు. ట్రైనింగ్కి సంబంధించిన వీడియో ఈ రోజు వీడియోలో చూద్దాం. ఫిట్టింగ్ చేయండి. ఫస్ట్ బ్యాటరీ సెట్లు వేసుకోవాలి, పక్కన పెట్టండి. ఫస్ట్ బ్యాటరీస్ చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. బ్యాటరీస్ వేసుకోవాలంటే ఫస్ట్ దాన్ని ఉల్టా వేయాలి, అలా పెట్టకూడదు. ఇందాక నేను ట్రైనింగ్ ఇచ్చాను మీకు. ఇది ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత దానిలో అది ఒత్తి అదిమి పెట్టి బయటికి గుంజాలి. తీసిన తర్వాత దీని ఇట్లా ఉల్టా వేసుకోండి, కింద పడకుండా. ఓకే, కింద పడితే అంతే. ఇంకా ఓకే, దాని లోపల బ్యాటరీస్ వేసుకోవాలి. బ్యాటరీస్ పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం ఇట్లా పట్టుకోండి. నేను చెప్తాను ఇట్లా పట్టుకోండి, కంగారు పడకండి, నేను చెప్తాను. ఈ లోపల 2 పిన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి లోపల. ఇక్కడ లోపల 2 పిన్స్ ఈ సైడ్ లో ఉన్నాయి. ఆ పిన్స్ కి ఈ పిన్ టచ్ అవ్వాలి. వెరీ గుడ్. టచ్ కాకపోతే మిషన్ ఆన్ కాదు. ఒత్తి పెట్టాలి, ఒత్తి అదిమి పట్టి పెట్టండి. దీంట్లో ఉన్న ప్లస్ ఏంటంటే మీకు రాయి ఉన్న రప్పున్న అట్లా కాదండి. మీరు ఫస్ట్ తీసేయండి బయటికి, మళ్ళీ ఇరిగిపోతే వ్యారంటీ ఉండదు. దానంతకు అది ప్రాబ్లం వస్తే మీకు పార్ట్ కొత్తది వస్తుంది. కానీ అదిమి పెట్టండి బయట నుంచి పెట్టేటప్పుడే. గాడిలో కూర్చోవాలి, ఒత్తి పెట్టి కూర్చోబెట్టండి అట్లా. ఓకే, కూర్చుందిలేండి. సౌండ్ వచ్చింది కదా, కూర్చున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇది పెట్టేసేయాలి. దీన్ని తిప్పుతూ పెట్టాలి, అలాగే పెట్టకూడదు. తిప్పుతూ పెట్టండి. 1 year వ్యారంటీ ఉంటుంది. ఇరిగిపోతే మాత్రం వ్యారంటీ ఉండదు. ఓకే, ఇది ఇట్లా పెట్టండి. ఇట్లా వచ్చేటట్టు చూసుకోండి. ఈ వాచ్ ఫస్ట్ ఇది ఫిట్ చేసేసుకోండి. ఫస్ట్ అందులో ఎక్కియండి. ఇది తర్వాత చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఏం చేయాలంటే లోపలికనండి, లోపలికి అంతా ఫస్ట్ ఇది పెట్టేసుకోండి. ఇందాక నేను చెప్పినట్టే మీరు ఫస్ట్ అట్లా పెట్టుకోకూడదు, ఇట్లా నిలబెట్టి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. దాంట్లో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి దాన్ని టైట్ చేసేయడమే. మినరలైజేషన్ సాయిల్స్లో కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఇంపోర్టెడ్, మేడ్ ఇన్ బల్గేరియా ప్రోడక్ట్. ఇది నీళ్లు మాత్రం పడనీయకండి. లైట్గా వర్షం పడుతున్నప్పుడు చుక్కలు పడితే ఏం కాదు, కానీ వాంటెడ్లీ నీళ్ళల్లో ముంచకూడదు. నీళ్ళల్లో ముంచాలి అన్నదానికి సపరేట్గా సింప్లెక్స్, బీటీ కానీ అలాంటివి పనిచేస్తాయి. వాటర్లో లైట్గా వర్షం పడుతుంది, పక్కకు వచ్చేసాం, ఏం కాదు. ఈ వీడియో వచ్చింది. ఇప్పుడు దీన్ని మీరు హైట్ లేపుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కిందనే పెట్టుకోండి. మీరు అంత బలవంతంగా టెన్షన్ ఏమొద్దు. దీన్ని ఫస్ట్ ఇది లూజ్ చేసుకోవాలి. కింద లూజ్ చేయండి, పైకి పెట్టండి, పైకి. తర్వాత మొత్తం గుంజకూడదు, గుంజితే పోతుంది. తర్వాత ఇంకా పైకి. అట్లా మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకోవడమే. లూజ్ చేసుకో. సెకండ్ లూజ్ చేయాలి. ఫస్ట్ ఎంత కావాలో అంత టైట్ చేసుకోండి. ఇంకా కావాలంటే ఇంకా అటు ఇటు తిరగకుండా ఉండాలి అంటే ఈ తాడు దాన్ని స్ట్రైట్గా పెట్టుకొని దానికి సెట్ చేసుకోండి, టైట్ చేసుకోండి. టైట్ అయిన తర్వాత దీన్ని చుట్టుకొని పెట్టాలి. ఆ పిన్లో కరెక్ట్గా కూర్చోబెట్టాలి. ఆ పిన్లో కూర్చోబెట్టలేదు అనుకోండి, పోతుంది. ఫస్ట్ ప్రెస్ చేయండి. దాంట్లో ప్రెస్ చేసిన తర్వాత తిప్పండి. ఎక్కడైనా పనిచేస్తుంది ఇది. ఈవెన్ ఎంపీ, యూపీ కూడా బాగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా మినరలైజేషన్ సాయిల్స్లో ఎక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇట్లా పట్టుకొని ఇది ఒత్తి పట్టుకోవాలి. ఇది మిషన్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి, ఈ బటన్ ఒత్తాలి. కొంచెం హైట్ లేపుకొని లేపి ఆన్ చేయండి. ఒత్తి పట్టుకొని మిషన్ ఆన్ అయింది కదా, ఆఫ్ చేయాలన్నా కూడా అదే బటను. మొత్తం మిషన్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసేసి ఏమొస్తుంది, ఒక బ్యాటరీ సింబల్ వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని 1 టైం ప్రెస్ చేయండి.
1 టైం ప్రెస్ చేయగానే మీకు హోల్డ్ టర్న్ ఆఫ్ అని వస్తుంది. ఒక 5-6 మినిట్స్ తర్వాత లైట్ వస్తుంది. లైట్ వచ్చింది చూసారు కదా. ఆల్రెడీ ఇప్పుడు ఐరన్ ఆఫ్ లో ఉంది. ఐరన్ ఆఫ్ లో ఉంది కాబట్టి ఐరన్ ని పట్టుకోవద్దు. ఒకవేళ ఐరన్ ఆన్ చేసుకోవాలంటే ఈ మైనస్ బటన్ ఉంది కదా, దాన్ని ఒత్తి పట్టుకోండి. -20 అని వస్తుంది ఇక్కడ. అప్పటి వరకు వెళ్ళాలి. ఐరన్ వచ్చేసేసి 0 నుంచి 20 వరకు ఏది ఉన్నా ఐరన్ అనమాట. 100% ఐరన్ ఉంటే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ ఇప్పుడు దానిపైన తిప్పండి, దగ్గర పెట్టి. ఐరన్ కట్ కాదు. ఇప్పుడు ఐరన్ పైన సౌండ్ వస్తుంది కదా. బ్యాక్ సైడ్ రండి. ఇప్పుడు ఐరన్ కట్ కావాలి అంటే ప్లస్ అనేది ఉంది కదా, సారీ మళ్ళీ ఇప్పుడు లైట్ పోతుంది కొంచెంసేపు అట్లా. దీని ప్లస్ అని ఉంది కదా, ప్లస్ అని ఒత్తినాం అనుకోండి, +22 వరకు వెళ్ళాలి. +20 వరకు వచ్చిందంటే ఐరన్ ఆఫ్ అయిపోతుంది. ఐరన్ కట్ కావాలంటే +20. ఇప్పుడు దాని దగ్గర పెట్టి తిప్పండి, కట్ అయిపోతుంది దగ్గర. ఓకే, వెనక్కి రండి. ఇప్పుడు ఐరన్ కట్ అయిపోయింది. ఇంకా గోల్డ్ ఉన్నా సిల్వర్ ఉన్నా కూడా మీకు పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక గోల్డ్ పెడుతున్నాను, 91.6 kdm గోల్డ్. అది దగ్గర పెట్టి తిప్పండి. ఓకే, 32 నుంచి 52 వరకు గోల్డ్ అనమాట. ఓకే, సైజుని బట్టి మీకు ఏ మెటల్ అయినా పట్టుకుంటుంది. డీప్ అయితే వస్తుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఇదే బెస్ట్ అనమాట. దీంట్లో ఉన్నది ఇంకొక ప్లస్ ఏంటంటే మీకు ఇప్పుడు ఒక చిన్న మెటల్ కూడా కొంచెం బాగానే పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సైజ్ మెటల్ ఉంది, ఇది పట్టుకోండి. ఇప్పుడు సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఇది ఒకసారి తిప్పి చెక్ చేయండి, అది ఎంతవరకు వస్తుందో. అటు నుంచి తిప్పండి. తిప్పితేనే సౌండ్ వస్తుంది, తిప్పకపోతే సౌండ్ రాదు. సౌండ్ 2 టైమ్స్ వస్తుందా? సౌండ్ ఆపండి, లేదు కదా. ఓకే, అంటే దగ్గర 3-3.5 ఫీట్లు పట్టుకుంటుంది. రాయున్నా రప్పున్నా సిగ్నల్ వెళ్తాయి. ఒకసారి దీన్ని లేపండి, అది నాకు ఇచ్చేయండి, అది పిన్ను ఇది. ఇప్పుడు దీని వెనక పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మన వెనక మనం పెట్టి చెక్ చేద్దాం. కొంచెం వెనక్కి జరుపుకోండి. తీసే అట్లా రాయున్న రప్పున సిగ్నల్ వస్తుంది. ఓకేనా. ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి అంటే మాత్రం మీరు హెడ్ ఫోన్స్కి ఏం చేయాలి, ఇక్కడ ఇట్లా పెట్టండి, ఇటు సైడ్ పెట్టండి, ఇందాకలాగా కింద పెట్టేసేయండి. దీంట్లో ఒకసారి సెట్టింగ్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ మీకు మెనూ కానీ ఏమన్నా ఇప్పుడు ఈ వాల్యూమ్ తగ్గించాలి, లేదంటే ఈ ఐరన్ వాల్యూమ్ ఈ గెయిన్ ఏమన్నా పెంచుకోవాలి చేసుకోవాలంటే మెనూ అని ఉంటుంది కదా, మెనూ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే 15 kHz అని వచ్చింది. 15 kHz అంటే ఫ్రీక్వెన్సీ. తగ్గించాలంటే మైనస్ వస్తే 2 వస్తుంది, ఇంకా తగ్గించాలంటే 1 వస్తుంది. పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. మూడిట్లో ఉంచండి, బాగానే ఉంటుంది. మళ్ళీ మెనూ అని వస్తే పక్కకు వస్తాను గెయిన్. ఈ గెయిన్ కూడా తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. మళ్ళీ మెనూ అని వస్తే ఐరన్ ఎప్పుడు 0లో ఉంచండి, వాల్యూమ్ తగ్గించాలి ఐరన్ ని. మళ్ళీ ఇప్పుడు మెనూ అని వచ్చామనుకోండి, ఐరన్ వాల్యూమ్ 7లో పెడితే ఐరన్ పట్టుకుంటుంది. వాల్యూమ్ 5 అని వచ్చింది, ఇది పెంచుకున్నాం అనుకోండి సౌండ్ పెరుగుతుంది. ఓకేనా. ఇదంతా అయిపోయిన తర్వాత మరి బ్లాక్ ది పోవాలి సింబల్ అంటే దీన్ని ఎంటర్ చేయాలి. దీన్ని ఎంటర్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాం. ఇంతే సెట్టింగ్స్. ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ లో వచ్చేసేసి బ్యాటరీ, ఇది బ్యాటరీ మీకు డౌన్ అవుతుంటే బ్యాటరీస్ కొత్త పెట్టుకోవాలి. లైట్ అనమాట. లైట్ వద్దనుకుంటే దీన్ని ఒకసారి ఒత్తినా కూడా లైట్ వెళ్ళిపోతుంది. ఒక 5 seconds తర్వాత లైట్ కావాలంటే మళ్ళీ అది కూడా పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ మోడ్ ఉంటుంది. మళ్ళీ వస్తామంటే మళ్ళీ 5 seconds తర్వాత మళ్ళీ లైట్ ఆన్ అయిపోతుంది. ఇంతే సెట్టింగ్స్ అనమాట. మిషన్ అయితే 13 inch కాయిల్. ఇది మీరు చూసారు కదా, 13 inch కాయిల్. ఏ కంపెనీ కూడా 13 inch కాయిల్ రాదు. ఈవెన్ సింప్లెక్స్ తీసుకున్నా, మీరు వ్యాంకిష్ ఏ తీసుకున్నా 11 inch 12 inch ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి 2 పిన్లు ఉంటాయి. ఇది వచ్చి ఈ క్యాప్ ఉన్నది ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ క్యాప్ లేని ఉంది కదా, ఇది వచ్చేసేసి ఇది ఛార్జింగ్. ఇది ఛార్జింగ్. ఈ క్యాప్ ఉన్నది హెడ్ ఫోన్స్ అనమాట. సౌండ్ బయటికి రాకుండా ఉండాలంటే ఇది లోపల పెట్టేయాలి. లోపల పెట్టేసేసి మన ఇంట్లో వాడే హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ ఇంట్లో వాడే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే సౌండ్ మనకే వినిపిస్తుంది, బయటికి రాదన్నమాట. ఇది ఛార్జింగ్. అంటే యాక్చువల్ గా దీంట్లో 2 ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం బ్యాటరీస్ తీసుకున్నాం, అదే కనుక ఛార్జింగ్ తీసుకుంటే లోపలనే బ్యాటరీస్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలా మంది బ్యాటరీసే అడుగుతారు, ఎందుకంటే బయటకు వెళ్ళాం అనుకోండి ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవాలి కాబట్టి బ్యాటరీసే అడుగుతారు, బ్యాటరీసే పెట్టుకుంటారు. బ్యాటరీస్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఛార్జింగ్ అంటే లోపల ఇన్బుల్ట్ ఉంటుంది, ఓపెన్ చేయలేము. ఇందాక మనం బ్యాటరీస్ ఓపెన్ చేసాం కదా, అట్లా ఓపెన్ చేయకుండా డైరెక్ట్ దీనికే ఛార్జింగ్ పెట్టి చేసుకోవచ్చు.
ఆ మోడల్ కూడా ఉంటుంది. రీఛార్జ్ లాగా. రీఛార్జ్ అయితే మీకు 2-3 అవర్స్ వస్తుంది. ఇప్పుడు మనం యూజ్ అండ్ త్రూ వేసిన 24 అవర్స్ కంటిన్యూగా వస్తుంది. వద్దు అనుకుంటే పడేయవచ్చు. దీంట్లో కూడా మీరు వద్దు బ్యాటరీస్ వేసుకోవాలంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ కూడా దొరుకుతాయి. దానికి సంబంధించి ఒక గడ్డ కూడా కొనుక్కొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. కానీ నన్ను అడిగితే బెస్ట్ ఇదే. ఛార్జింగ్ అయిపోయినా కూడా మీరు సడన్ గా తీసుకొని వేరే వేసుకోవచ్చు. బ్యాటరీ వేసుకోవచ్చు. 24 కంటిన్యూగా వస్తాయి. ఓకేనా? ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.